ఒకరికి ఎన్ని సిమ్ కార్డులు ఉండొచ్చు? మొబైల్ సిమ్ కార్డులు అంటే కేంద్ర ప్రభుత్వం 2023 టెలికమ్యూనికేషన్ చట్టం తీసుకువచ్చింది. దీని ప్రకారం ఒక వ్యక్తికి గరిష్టంగా 9 సిమ్ములు ఉండొచ్చు. ఇంతకు మించి గాని సిమ్ములు ఒక వ్యక్తి అంటే ఎవరైనా సరే, అటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా సరే కలిగి ఉంటే చట్టాన్ని అతిక్రమించినట్లే. దీని ప్రకారం పెద్ద మొత్తంలో ఫైన్, జైలు శిక్ష వేస్తారని తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో ఆ సిమ్ కార్డులకి పరిమితిని తగ్గించారు. ముఖ్యంగా అస్సాం, జమ్మూ కాశ్మీర్ ఇటువంటి కొన్ని రాష్ట్రాల్లో సిమ్ కార్డులకి 6 మాత్రమే పరిమితం ఉంది. అంటే రిస్ట్రిక్షన్స్ ఉన్న రాష్ట్రాల్లో 6 మాత్రమే ఉండాలి. మిగిలిన రాష్ట్రాల్లో 9 ఉండొచ్చు. వీటికంటే ఎక్కువగానే ఉందంటే టెలికమ్యూనికేషన్ చట్టం 2023 ప్రకారం మొదటి నేరం కింద 50,000 జరిమానా విధిస్తారట. అలాగే ఇంకా అతిక్రమిస్తే ఆ చట్టాన్ని 2 లక్షల వరకు ఫైన్ పడుతుందిట. ఎవరైనా సరే, పురుషులు కానీ మహిళలు కానీ సిమ్ కార్డులని 9 కంటే ఎక్కువ కలిగి ఉండి ఎక్కువగా తీసుకుంటూ వెళితే 3 ఏళ్ళు జైలు శిక్ష కానీ 50 లక్షల జరిమానా కానీ విధిస్తారట. టెలికమ్యూనికేషన్ 2023 చట్టం ఇదే చెప్తుంది. అంటే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పేరుతో ఎవరు ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారు అనేది చూసుకుంటూ ఉండాలి. మీ ఆధార్ కార్డుని ఎవరెవరు ఉపయోగిస్తున్నారు? ఎందుకంటే ప్రస్తుతం ఆధార్ కార్డు లేనిదే ఎవరు సిమ్ కార్డు ఇవ్వరు. ఒకవేళ ఆ విధంగా ఎక్కడైనా దుర్వినియోగం జరిగిందేమో అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి మీరు మీ ఆధార్ కార్డు ఎక్కడైనా దుర్వినియోగం జరిగిందా, మీ పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి.